విషయాల నుండి మార్పు చెందుతారు. You will change it from the bitter things. మీ జీవితంలో చాలా వరకు అన్ని కూడా చేదు అనుభవాలే ఉంటాయి. Maybe in your life, a lot of bitter things in your life. ఈ చేదు అనుభవాన్ని ప్రజలు చూచారు. From this bad, they see the bitter experience. అరణ్య మార్గంలో ఈ చేదు అనుభవాలు ఇశ్రాయేలు ప్రజలకు ఎదురయ్యాయి. When they are in wilderness, they saw these bitter things. But దేవుడు ఏం చేశాడో తెలుసా? what do you know what God did? ఈ చేదు అనుభవం నుండి తీపి అనుభవంలోకి తీసుకువెళ్ళాడు. He made them. He gave a way to go from the bitter to the sweet. మంచినీళ్ళు తాగడానికి అంత వెతికారు. They searched for water. ఎక్కడో ఒక మారా అనబడేటువంటి ఒక ప్రాంతంలో నీళ్లు కనబడ్డాయి. In the place of Mara, they saw the water. ఆ నీళ్లు త్రాగడానికి వీళ్ళు నీళ్లు త్రాగడం ప్రారంభించారు. They started to drink water. కానీ అవి మంచి నీళ్లు కాదు. But it was not good water. చాలా చేదుగా ఉంది. Very bitter water. అది తాగడానికి వారికి చాలా అసహ్యంగా ఉన్నాయి. They feel very sad to drink that. ప్రజలు ఆ నీరు త్రాగలేకపోయారు. People cannot drink to the ఎందుకంటే water అది చాలా చేదుగా ఉన్నాయి. because it was very bitter. అందుకని ఆ ప్రాంతానికి ప్రజలు ఏం పేరు పెట్టారంటే That's why the people kept a name for that మారా అని పేరు. as Mara. మారాగా చేదు అని అర్థం. Mara means bitter. దానిని తీయగా మార్చేశారు. He made it sweet. ఒక చెట్టును చూపిస్తున్నాను. I will show you the ఆ tree. చెట్టుని తీసుకువెళ్ళి నీళ్ళలో వేయమను. You go and stand for them. మోషే ఆ చెట్టును తీసుకొని నీటిలో వేయగానే When Moses kept the water, plant in the water, ఆ నీరన్నీ కూడా that water, ఆ సరస్సు అంతా కూడా all the water కాబట్టి అవి చాలా తీయగా మార్చబడ్డాయి. that was made sweet, చాలా తీయగా ఉంది. it was very tasty. అంతకు ముందు చేదుగా ఉన్న ఈ నీళ్లు Before it was very bitter. దేవుడు వేయమన్న చెట్టుని వేయగానే అవి చాలా తీయగా మారాయి. After listening the word of God, it was very sweet. వారు చేతి అయిపోయారు. చేదం They were changed from the bitter experience. వారు మారా నుండి మధురంలోకి మార్చబడ్డారు. They changed it from Mara to sweet. వారి